శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతన స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవ్యాజమైన కరుణాకటాక్ష వీక్షణముల చేత ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన ప్రారంభం చేశారు. పట్టణాలలో ఉండేటటువంటి ప్రజలు, గ్రామాలలో ఉండేటటువంటి ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని పొందేటట్టుగా ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటూ పరిపాలన చేస్తున్నారు. అట్లాగే ధృతరాష్ట్ర మహారాజుకి విదురుడికి చాలా గొప్ప స్థానం ఇచ్చి, నిజానికి రాజ్యము వారిదేనని వచ్చిన వారందరితో చెప్తూ రాజ్య పరిపాలనా సంబంధమైనటువంటి విషయములు ఏవి ఉన్నా కూడా వారిద్దరికీ నివేదిస్తూ వారి యొక్క సమ్మతితోటే పరిపాలనని కొనసాగిస్తున్నాడు. అట్లాగే తల్లి అయినటువంటి కుంతీదేవిని, గాంధారిని ఎంతో గౌరవిస్తున్నాడు. భార్య అయినటువంటి ద్రౌపదీదేవి చాలా మనసులో ఆనందం పొందేటట్టుగా ఆమెకు కావలసినటువంటి సమస్త సదుపాయములను కల్పించాడు. యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎవరుంటారో వారెవ్వరూ కూడా దుఃఖమును పొందకుండా తాను చెయ్యగలిగినంత ఉపకారం వాళ్ళకి చేస్తూ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని జాగ్రత్తగా విచారణ చేస్తున్నాడు. ధౌమ్యుడి ద్వారా చేయవలసినటువంటి దేవకార్యాలను, పితృకార్యములను, ఇతర దేశముల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులను మర్యాదతో పూజించుట మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తున్నాడు. యుయుత్సుడు, సంజయుడు మొదలైనటువంటి వారి యొక్క సలహాలు తీసుకుంటూ రాజ్యాన్ని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. అందరికీ కూడా జీవన భృతి ఇతపూర్వం ఉన్నదానికన్నా అధికంగా కల్పించి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందేటట్టుగా మంత్రులను గౌరవిస్తూ పరిపాలన చేస్తున్నాడు. అటువంటి ధర్మరాజు గారు ఒకనాటి ఉదయం బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం కోసమని వెళ్ళాడు. ఏది చేస్తున్నా ధర్మరాజు గారు మాత్రం మనసులో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధ్యానాన్ని, ఆయన యందు ఉన్నటువంటి భక్తిభావాన్ని, ఆయనకి చేసేటటువంటి పూజాధికములను విడిచిపెట్టడు. ఎందుకని అంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమే తమకు ఇంతటి అభ్యున్నతిని కల్పించింది అని త్రికరణ శుద్ధిగా విశ్వసించినటువంటి వాడు. అటువంటి ధర్మరాజు గారు ఒకనాడు కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వెళ్ళేసరికి శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆయన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనబడేటటువంటి 5 ప్రాణవాయువులను మనసు యందు నిక్షేపించి ఆ మనసును బుద్ధి యందు ప్రవేశపెట్టి ఆ బుద్ధిని జీవుని యందు ప్రవేశపెట్టి గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలంగా వెలుగుతుందో అలా ఏ విధమైనటువంటి కదలిక లేనివాడై గొప్ప ధ్యానస్థితిలో ఉన్నాడు. చూసినటువంటి ధర్మరాజు గారు ఆశ్చర్యపోయారు. లోకమంతా పరాత్పరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానిస్తే శ్రీకృష్ణుడు ఎవరిని ధ్యానిస్తున్నాడు అని ఆశ్చర్యపోయి శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. క్షరము అక్షరమును నీవ, కర్తయును వికర్తయును నీవ, ఆద్యంత గతులు నీవ, ఒక్కడై వెలుగుడు పురుషోత్తమాభిధాన వాచ్య వినమ్ర వాత్సల్య కల్యా అన్నాడు. ఓ శ్రీకృష్ణ పరమాత్మ,
ఈ లోకంలో నశించిపోయేవి ఉంటాయి, నశించిపోనివి ఉంటాయి. నశించిపోనటువంటి వాటికి అన్నింటికీ కూడా నశించకుండా శాశ్వతముగా ఉండేటటువంటిది ఆధారభూతమై ఉంటుంది. ఆ నశించకుండా ఉండేటటువంటి ఆత్మలకు కూడా నువ్వు పరమాత్మ స్వరూపమైనటువంటి వాడివి. అటువంటి ఓ పరమాత్మ స్వరూపుడా, ఈ సమస్త సృష్టిని చేసినటువంటి వాడివి నువ్వు. అందుకే నువ్వే సృష్టికర్తవు. ఈ సృష్టిని అంతటినీ కూడా పోషించి కాపాడి నిలబెట్టినటువంటి వాడివి నువ్వే. అందుకే నువ్వే స్థితికర్తవు. చిట్ట చివర సమస్తమైనటువంటి ప్రాణులను తిరిగి నీలోకి తీసుకునేటటువంటి ప్రళయకర్తవు నీవే. అటువంటి నువ్వు వాత్సల్యంతో ఈ లోకాన్నంతటినీ చూస్తుంటావు కాబట్టి పురుషోత్తముడు అని కీర్తింపబడుతుంటావు. అటువంటి నువ్వు సమస్త ప్రాణులలో హృదయక్షేత్రమనందు వెలిగేటటువంటి వాడివి. అటువంటి నువ్వు ఇవాళ ఇంత ప్రశాంత చిత్తంతో హృదయంలో ఎవరిని ధ్యానం చేస్తున్నావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నేను తెలుసుకోవడానికి నేను అర్హుణ్ణి అనుకుంటే నీ మనసులో ఎవరిని ధ్యానం చేస్తున్నావో నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే కృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు గారికి జవాబు చెప్తున్నారు. గంగ యవ్వని తన గర్భంబునందతి శ్లాఘాసమేతయై సంభరించే భార్గవుండెవ్వని పరమశిష్యుడుగాగ బడసి గురుత్వమెక్కుడుగనెగడే ఆరాముతోడెవ్వనితో రాసి 23 దినములకు వాడితెరిగే కాశీసుకన్యలు కారణంబుగబూరి యవ్వని కోడిరనేక నృపులు వేదములు 4 ధనుర్వేదమును మహాస్త్రములు చింది యవ్వనియందు వెలిగే అట్టి భీష్ముండు నన్నిప్పుడు ఆత్మతలచు చునికి తద్గతమయ్య నా మనము అధిపా అన్నాడు. ఓ ధర్మరాజా, ఏ మహానుభావుణ్ణి కుమారుడిగా పొందినందుకు గంగమ్మ అంత సంతోషాన్ని పొందిందో, లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణుల యొక్క పాపరాశులను కడగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నీటితో ప్రవహించేటటువంటి గంగమ్మ కూడా ఎవరిని కనడం చేత అంత సంతోషాన్ని పొందిందో అటువంటి భీష్ముడు భార్గవుండెవ్వని పరమశిష్యుడుగాగ బడసి గురుత్వమెక్కుడుగనెగడే, ఎవరు తనకి శిష్యుడైనటువంటి కారణం చేత పరశురాముడు చాలా గొప్ప గురువు అని లోకంలో కీర్తిని పొందాడో, అంటే తగిన శిష్యుడు లభిస్తే గురువుకి కూడా అంత గొప్ప కీర్తి లభిస్తుంది. ఏ మహానుభావుడు ఆ పరశురాముడుకు శిష్యుడయ్యాడో ఆయన కారణం చేత పరశురాముడి యొక్క గురుత్వం లోకంలో ప్రకాశించింది. ఎవరో కాదు, భీష్మాచార్యుడు. భీష్మాచార్యుడు శిష్యుడైనటువంటి కారణం చేత పరశురాముని యొక్క గురుత్వం లోకంలో అంత ప్రసిద్ధి వహించింది. ఆ రాముడెవ్వనితో రాసి 23 దినములకు వాడితెరిగే, ఆ పరశురాముడంతటి వాడు అంత గొప్ప గురువు తన శిష్యుడైనటువంటి ఆ భీష్ముడితో 23 రోజుల యుద్ధం చేసి ఓడిపోయాడో, ఆ గురువే శిష్యుడి చేతిలో ఓడిపోయేటట్టుగా ఏ మహానుభావుడు అంత గొప్ప యుద్ధం చేశాడో అటువంటి భీష్ముణ్ణి కాశీసుకన్యులు కారణంబుగ కోరి యవ్వని కోడిరనేక నృపులు. ఒకనాడు కాశీరాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలిక అనబడేటటువంటి ముగ్గురిని కూడా తన సోదరులకు ఇచ్చి వివాహం చేయడం కోసం భీష్మాచార్యుల వారు తీసుకొస్తున్నప్పుడు ఆ భీష్ముడితో యుద్ధం చేసి భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరూ ఎవరి చేతిలో ఓడిపోయారో అటువంటి మహానుభావుడైనటువంటి ఆ భీష్మాచార్యుడు, భూమి మీద ఉన్నటువంటి నృపులందరూ కూడా ఒక్కరి చేతిలో ఓడిపోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. అంతమంది రాజుల్ని ఓడించినటువంటి పరాక్రమోపేతుడైనటువంటి ఆ భీష్ముడు వేదములు 4 ధనుర్వేదమును మహాస్త్రములు చింది యవ్వని యందు వెలిగే. 4 వేదములు అర్థముతో కలిపి ఎవరికి భాషించాయో, ఎవరు తెలుసుకున్నాడో, ఎవడు అనుష్ఠించాడో, ఎవరు అవి తెలుసుకుని పరవశించాడో, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాడో, ఎవరు ధనుర్వేదాన్ని ఉపాసన చేశాడో, మహాస్త్రములన్నీ కూడా ఎవరి దగ్గరున్నాయో అట్టి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుడు అంపశయ్య మీద పడుకుని నన్ను మనసులో తలుచుకున్నాడయా ధర్మరాజా. ఆయన తలుచుకున్న కారణం చేత నేను ఆయనని తలుచుకున్నాను.
తలుచుకొని ఆయన నన్ను చూస్తున్నాడు మనసుతో, నేను ఆయన వంక చూస్తున్నాను. ఇది భగవంతుని యొక్క గొప్ప శక్తి. ఆయన పలకడానికి ఎలుగెత్తి పెద్దగా అరిచినా పలుకుతాడు. కాదు కాదు, పరమ భాగవతోత్తములైనటువంటి వారు మనసులో తలుచుకున్నంత మాత్రం చేత పరమాత్మ అంతఃశ్రద్ధాళువై మన పట్ల చూస్తాడు. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. సత్పురుషులైనటువంటి వారు ఒక్కసారి నమస్కరించినంత మాత్రం చేత పరమ సంతోషాన్ని పొంది రక్షించేటటువంటి స్వభావము కలిగినటువంటి పరమాత్మ కనుక, అటువంటి ఉత్తమ గుణములకు పెన్నిధి అయినటువంటి భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుచుకుని మనసులో శ్రీకృష్ణ పరమాత్మని స్మరించినంత మాత్రం చేత ధ్యానమగ్నుడై ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ భీష్మాచార్యుల వారి వంక చూస్తున్నాడు. అంటే మనసుతోనే ఆయన వంక చూస్తున్నాడు. కాబట్టి నేను సమాధినిష్ఠుడనై ఆ భీష్ముణ్ణి స్మరించాను, ఆ భీష్ముడు నన్ను స్మరించాడు సమాధిలో ఉండి అని ధర్మరాజు గారికి చెప్పి, ధర్మరాజు గారితో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. ఆ భీష్ముడు సకల విద్యలయందు జ్ఞానము కలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇక వేదాంతాలు, తత్వము, జ్ఞానము ఇవన్నీ కూడా ఆశ్రయరహితం అయిపోతాయి. ఇది గురువు యొక్క వైభవం. శ్రీకృష్ణ పరమాత్మ గురువుల యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేస్తున్నాడు. గురువు శరీరంలో ఉండడం గురువుకి కాదు ఉపకారం, గురువు శరీరంలో ఉండడం శిష్యులకు ఉపకారం. ఎందుకని అంటే గురువు ఎంతకాలం శరీరంలో ఉంటాడో అంతకాలమే శిష్యులతో మాట్లాడతాడు. శరీరము నేను కాదు అన్న విషయం గురువుకి తెలుసు. కాబట్టి శరీరం పతనమైపోతుంటే గురువు బెంగపెట్టుకోడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఏది చిక్కు చెదరదో అటువంటి ఆత్మ నేను అన్న అనుభవాన్ని పొందినటువంటి మహాత్ముడు గురువు. అందుకే అటువంటి గురువు శరీరంతో ఎంతకాలం ఉంటాడో అంతకాలము శిష్యుల యొక్క ప్రశ్నలకు జవాబు చెప్తారు. శరీరంతో ఉన్నారు కాబట్టి శిష్యులు దర్శనాన్ని పొందుతారు. శరీరంతో ఉన్నారు కాబట్టి గురువులతో, ఆ గురువులు శిష్యులతో మాట్లాడతారు, వారికి జ్ఞానబోధ చేస్తారు. ఒకసారి గురువుగారి శరీరం పతనమైపోయిందనుకోండి, ఇక ఆ గురువు శిష్యుడితో మాట్లాడడం ఆయనకి, ఆ శిష్యుడికి పోగొట్టుకున్నటువంటి పెద్ద పెన్నిధి కదూ. గురువు శరీరంలో లేడు, ఎలా మాట్లాడతాడు? ఇక మాట్లాడ్డు కాబట్టి పెన్నిధిని పోగొట్టుకున్నవాడెవరు? శిష్యుడే. అందుకే గురువు శరీరంతో ఉండడం ఎవరికి ఉపకారము అంటే శిష్యులకు ఉపకారం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరంతో ఉండగా ఎంతమందికి పలికారు, ఎన్ని జవాబులు చెప్పారు, ఎంతమందికి ఊరట కల్పించారు, ఎంత జ్ఞానాన్ని పంచిపెట్టారు, ఎన్ని వేల అనుగ్రహ భాషణాలు చేశారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఇటువంటి మహాపురుషులు శరీరంతో ఉన్నంత కాలం మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి వారి యొక్క మాటల చేత లోకము అజ్ఞానమును పోగొట్టుకుంటుంది. ఒక్కసారి ఆ గురువు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఇక శిష్యులకు జ్ఞానబోధ చేసేటటువంటి వాడు మిగలడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఆ భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ఆయన అట్లా శాశ్వతంగా ఉండిపోతాడా ఏమి? ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనకి శరీరంతో తాదాత్మ్యత లేదు, ఆయన శరీరం వదిలిపెట్టేస్తాడు. త్వరపడవలసిన వాళ్ళు మీరు. అటువంటి మహానుభావుడు శరీరం వదలపెట్టకముందే ఆయనని ఆశ్రయించాలి. ఆశ్రయించి సమస్త ధర్మములు ఆయన నుండి తెలుసుకో అని ధర్మరాజు గారితో చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్పడానికి నిజానికి నేపథ్యం కూడా వ్యాస భగవానుడు వచ్చి ధర్మరాజు గారితో మాట్లాడినప్పుడు రాజధర్మముల గురించి కొంత సంక్లిష్టత మనసులో ఏర్పడిన కారణం చేత ధర్మరాజు గారు వాటిని నివృత్తి చేసుకోవడానికి తెలుసుకోవాలి అని కోరుకుంటే, నువ్వు భీష్ముడి దగ్గర తెలుసుకుంటే బాగుంటుంది అని వ్యాసుడు ప్రతిపాదన చేసి ఉన్నాడు. దానిని నారదుడు కూడా సమర్థించాడు. మహాత్ముల వాక్కు ఊరకపోవడానికి వీల్లేదు.
అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి భీష్మాచార్యుల వారి యొక్క దర్శనం చేసి ఆ భీష్ముడు శరీరంతో ఉండగా ఆయన దగ్గర జ్ఞానబోధ పొందవలసినది అని చెప్పి ధర్మరాజు గారిని ఆదేశించాడు. ధర్మరాజు గారు దానికి సంసిద్ధులయ్యారు. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు యొక్క ప్రార్థనని మన్నించి తప్పకుండా మనం బయలుదేరి అక్కడికి వెడదాం అని కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేశారు. ధర్మరాజు కూడా అంగీకరించి ఎంతో సంతోషించి కృష్ణుడి మాట కాదనడు కాబట్టి మనం వెళ్ళి ఆ భీష్మాచార్యుల వారి దర్శనం చేసుకుని ఆయన నుండి సమస్త జ్ఞానాన్ని పొందుదామని అంగీకరించాడు. అంగీకరించినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మతో ఒక మాట అన్నారు. శంతనుసూను గౌరవము సర్వము ముందును వింటి విప్రులత్యంతము వెట్క చెప్ప అతడట్టిడ అతని నీవు మున్నుగా నెంతయు భక్తి కాంచుటకు నేమది కోరెద అమ్మహాత్ముడు సంతతమందు నీదైన సన్నిధిగాంచిన భక్తవత్సల. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు చెప్పినట్టుగా భీష్మాచార్యుల వారి దర్శనానికి వెళ్ళి వారు చెప్పినటువంటి బోధని నేను తప్పకుండా వింటాను. కానీ నేను కూడా పూర్వమే భీష్మాచార్యుల వారి యొక్క వైభవం గురించి, వారి విద్వత్తు గురించి విద్వాంసులు చెప్పగా విని ఉన్నాను. కానీ నా కోరిక ఏమిటి అంటే నేను భీష్మాచార్యుల వారి దర్శనానికి వెళ్ళడం కాదు, నిన్ను ముందు పెట్టుకుని భీష్మాచార్యుల వారి దర్శనానికి వెడదామనుకుంటున్నాను. ఎందుకని అంటే నిన్ను చూసినట్లయితే భీష్మాచార్యుల వారు చాలా సంతోషిస్తారు మనసులో. నిజానికి ధర్మరాజు గారికి మనసులో ఒక చిన్న శంక ఉంది. గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారిని సంహరించాడు కదా, వెళ్ళిన తర్వాత భీష్మాచార్యులు వారు ఆదరిస్తారో, ఏమైనా కఠినంగా మాట్లాడతారో అని ఒక చిన్న బెంగ. కాబట్టి ఓ కృష్ణ పరమాత్మ, నువ్వు ముందుండగా నేను విడితే భీష్ముడు కూడా సంతోషిస్తాడు నీ దర్శనం చేత. తదనంతరం నాకు కూడా భీష్మ దర్శనం లభిస్తుంది. భీష్ముడు చెప్పేటటువంటి మాటలు విని అజ్ఞానాన్ని పోగొట్టుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి అలా బయలుదేరదామంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ ప్రతిపాదనను అంగీకరించారు. వెంటనే ఆ తమ్ముడైనటువంటి సాత్యకిని పిలిచి రథాన్ని సిద్ధం చేయవలసిందిగా దారుకుణ్ణి ఆజ్ఞాపించమన్నారు. రథం సిద్ధమైంది. వాళ్ళందరూ కూడా బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. ఈ పరిస్థితులలో అక్కడ యుద్ధభూమి యందు భీష్ముడు శరతల్పగతుడై ఉన్నాడు. ఆ అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ఆయనని దర్శించడం కోసమని వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, వాత్స్యుడు, దేవరాతుడు మొదలైనటువంటి ప్రభూతులందరూ కూడా వచ్చి ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. అట్లా నిలబడి ఉన్న సమయంలో ఆ బాణములు శరీరంలో గుచ్చుకుంటున్నా, నెత్తురు కారిపోయినా, శరీరం ఎంత నీరసపడిపోయినా శరీరము యొక్క బాధని అతిక్రమించి దాటిపోయి మనసుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు లగ్నం చేసి ఆ భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. నిజంగా భీష్ముడు లాంటి వ్యక్తి అత్యద్భుతం. కాసేపు పూజ చేసుకుందామని కూర్చుంటే ఏ దోమ వచ్చి ఏ వీపు మీదో కరిస్తే వెంటనే ఆ వీపు మీద కరుస్తున్నటువంటి దోమ మీదకి దృష్టి వెళ్ళిపోతుంది. ఎంత తొందరగా ఆ దోమ వెళ్ళిపోతుందా, ఎప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటుందా అనిపిస్తుంది. అటువంటిది శరీరం అంతా బాణములు గుచ్చుకుపోతుంటే అంపశయ్య మీద పడుకున్న మహానుభావుడు శరీరం పొందుతున్నటువంటి అంత ఖేదాన్ని దాటిపోయి మనసుని భగవంతుని యొక్క పాదముల యందు సుస్థిరం చెయ్యడం అంటే అది నోటితో చెప్పినంత తేలిక విషయం కాదు. అంతటి మహితాత్ముడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేస్తున్నాడు. అందుకే అటువంటి భీష్ముడి దర్శనం కోసం వ్యాస నారదాది మహర్షులు కూడా వచ్చి చుట్టూ పరివేష్టించి ఉన్నారు అంటే భీష్ముని యొక్క ఔన్నత్యాన్ని, భీష్ముని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి వేరు సంఘటన అక్కర్లేదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేస్తూ భీష్ముడు అంటాడు, శుచి, హంసుడు, శుచిశక్తు, పరమాత్ముడు, పరబ్రహ్మ అని పిలవబడేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం, పరబ్రహ్మమైనటువంటి వాణ్ణి నేను నిరంతరం మనసులో పూజ చేస్తూ ఉంటాను. పూజ చెయ్యడము అంటే ఏదో పువ్వులు పత్రి సమర్పించుట అని కాదు. ఈ సమస్త విశ్వము యొక్క ఉనికికి ఆయన కారణభూతుడై ఉన్నాడు.
అనేటటువంటి భావజాలం నిరంతరం మనసులో పెంపొందుతుండగా కృతజ్ఞతాభావంతో కూడుకున్నటువంటి నమస్కారం చేయడమే పూజ. అటువంటి పూజలో అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ఉన్నాడు. ఎందుకని అంటే పూజ అన్న మాటకు అర్థమే కృతజ్ఞత. పూజ చేస్తున్నాం అంటే ఏం చేస్తాం? షోడశోపచారములు చేస్తాం. చెయ్యగలిగితే చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు చేస్తాడు. ఏమిటా ఉపచారాలు? దేనికి? అన్ని చేయలేకపోతే కనీసం పంచోపచారాలు, గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు. ఎందుకు? భగవంతుడికి దీపం పెట్టడం ఎందుకు? సూర్యచంద్రుడు కందులుగా కలిగినటువంటి వాడికి అంటే ఏదో వెలుతురు తక్కువైందని కాదు దీపం పెట్టడం. కృతజ్ఞత. మనకి ఆయన కన్నులిచ్చి ఇన్ని చూడడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడుతున్నాం. మనకి స్పర్శేంద్రియమైన చర్మాన్ని ఇచ్చి ఇన్నిటిని ముట్టుకుని సంతోషించడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తున్నాం. వాసన చూడ్డానికి ముక్కునిచ్చి ఎన్నో సువాసనలు చూసి ఆనందిస్తున్నాం కాబట్టి కృతజ్ఞతగా ఆయనకి ధూపం వేస్తున్నాం. ఎన్నో రకాల పదార్థాలను తిని రుచిని అనుభవించడానికి నాలుక ద్వారా అవకాశం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా సాత్వికమైన బుద్ధితో ఉన్నాం కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని నివేదన చేస్తున్నాం. ఆయన మనకి చెవులు ఇచ్చి ఎన్నో వినడానికి అవకాశం ఇచ్చి సంతోషపడడానికి కారణమయ్యాడు కనుక కృతజ్ఞతగా ఆయనకి పుష్పములు సమర్పిస్తున్నాం. పంచ జ్ఞానేంద్రియములు ఇచ్చి కొన్ని కోట్ల సుఖములను అనుభవించడానికి కారణమైనటువంటి పరమాత్మకు కృతజ్ఞతావిష్కారము చేయుటకే పూజ అని పేరు. దాని యందు ఒక స్థాయిలో పూజకి ఉపకరణములను వాడతారు. అది దాటిపోతే మానసిక పూజ. శంకర భగవత్పాదులు వర్ణించినట్టు మనసుతోటే అన్నిటినీ కల్పిస్తారు. ఆ కల్పించినటువంటి స్థాయి కూడా దాటిపోగలిగినటువంటి మహాత్ములు భీష్మాచార్యుల వంటి వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నప్పటికీ కూడా యావత్తు సృష్టి స్థితి లయ మూడిటిని చేస్తూ ఈ విశ్వము యొక్క ఉనికికి కారణమైనటువంటి పరమాత్మని ఆయన యొక్క గుణములను రూప విభూతులను మనసులో దర్శనం చేసి అనుభవించి ఆ ఆనందము ఆగక కన్నుల వెంట ఆనంద భాష్పములు కారుతుండగా మనసు లోపలే శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. అది పూజ. కాబట్టి అన్నీ పూజే. ప్రాథమిక స్థాయి నుంచి చిట్ట చివరికి విద్వాంసుడు కావాలి, ఆచార్యుడు కావాలి. అటువంటి స్థాయి వరకు ఎదిగినట్టే. ఆ స్థాయిని చేరినటువంటి మహానుభావుడు భీష్ముడు. కాబట్టి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నేను అర్చిస్తున్నాను. లోకంలో ఎన్నో రకములైనటువంటి దుఃఖములు ఉంటాయి. దుఃఖము ఒక్క కారణము చేతనే ఉండదు. శరీరమునకు బాధ కలిగితే దుఃఖం, మనసుకి బాధ కలిగితే దుఃఖం, తనవారన్న వారికి బాధ కలిగితే దుఃఖం. విశాలమైన మనసు కలిగిన వాడి అయితే ఎవరికి బాధ కలిగినా దుఃఖం. ఇన్ని దుఃఖములకు పరిష్కారమైనటువంటిది ఏది అంటే ఆ భగవంతుని యొక్క స్మరణయే. ఎవరైనా ఆ శ్రీకృష్ణ పరమాత్మయే. ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణములు అన్ని రకములైనటువంటి దుఃఖములు అనబడేటటువంటి రోగములకు ఔషధమో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణమును నేను నిరంతరము మనసునందు నిలబెట్టుకొని ఉన్నవాడను. అటువంటి పుణ్యపురుషుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సకల దుఃఖములను దాటగలిగినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి వాణ్ణి నేను మనసులో ప్రార్థన చేయుచున్నాను. ఆయనే ఈ విశ్వము యొక్క సృష్టికి స్థితికి లయకు కారణమయ్యున్నాడు. నిజానికి ఈ సమస్త ప్రాణిజాతము, ఈ సమస్త బ్రహ్మాండములు కూడా ఆయన ఆధారముగా నిలబడి ఉన్నాయి. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఉన్నాడు. రత్నములన్నీ పైకి కనపడకపోయినా ఒక దారమునందు గుర్చబడినట్టు, అట్లాగే పువ్వులన్నీ కూడా నారచేత కట్టబడినట్లు ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములు విశ్వము కూడా ఆయన యందు పరివ్యాప్తమై ఉన్నది. ఆయన చేత పరివ్యాప్తమై ఉన్నది. ఆయన యందు నిలబడి ఉన్నది. కెరటములు లేని సముద్రం ఎలా ఉండదో, లేదా కెరటములు లేని సముద్రం ఇంకా లోపలికెడితే ఉంటుంది. సముద్రము లేకుండా కెరటములు ఉండే అవకాశం లేదు.
కెరటములు లేని సముద్రం ఉంటుంది, కానీ సముద్రము లేని కెరటములు ఉండవు. అట్లా ఏ పరమాత్మ లేకుంటే ఈ విశ్వము లేదో, ఈ విశ్వము లేకపోయినా పరమాత్మ ఉంటాడో అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుచున్నాను. హరి సహస్రశీర్షున్ పరము సహస్రాక్షు వేదమయు సహస్రపాదు అలతులైన వారి కంటే నలతి పెద్దలకును చాలా పెద్దయగు దయాళు కొలుతూ. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటాం కాదు. సహస్రం అంటే 1000 అని కాదు, అనంతం. అనంతమైనటువంటి రూపాలతో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో, అన్నిటికన్నా చిన్న స్వరూపంతో సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రకాశిస్తున్న వాడెవరున్నాడో, అన్నిటికన్నా పెద్ద స్వరూపంతో ప్రకాశిస్తున్న వాడెవరున్నాడో, అనోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదము చేత ఎవరు ప్రస్తుతి చేయబడ్డారో అటువంటి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుచున్నాను అంటూ, ఆయన అమృతమయుడు. అమృతవపుహు అంటాం కదా విష్ణు సహస్రనామ స్తోత్రంలో. అందరి యొక్క శరీరములు సప్తధాతువులతో చేయబడితే పరమేశ్వరుడు యొక్క శరీరము అమృతమయమై ఉంటుంది. అటువంటి అమృతమయుడైనటువంటి పరమాత్మ వేదములు, ఉపనిషత్తులు మొదలైనటువంటి వాటి చేత ప్రతిపాదింపబడుతూ ఉంటాడు. వేదముల యొక్క చివరి భాగములే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు జ్ఞానములకు ఆలవాలములు, గురు శిష్య సంవాద స్వరూపములు. అటువంటి వేదముల చేత ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడేటటువంటి వాచ్యస్వరూపుడై సత్యస్వరూపుడై భక్తి చేత మాత్రమే పొందతగినటువంటి వాడైనటువంటి పురుషోత్తముడైన పరమాత్మ ఎవరై ఉన్నాడో ఆయనను నేను ధ్యానము చేయుచున్నాను. ఆ పురుషోత్తముడు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే. అరణి అగ్ని వడముకరణి దేవకి యందు విప్రకర్మ యజ్ఞ వేదగుప్తికై జనించెనెవ్వడ వసుదేవు నందను భజింతు నేకతా నిరూఢి. ఆ వసుదేవుడికి దేవకీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ అన్న పేరుతో ఏ మహానుభావుడు ఆవిర్భవించాడో, ఏ పరమాత్మ యజ్ఞములను వేదములను సర్వకాలముల యందు సంరక్షణ చేస్తూ ఉంటాడో అటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు భగవద్గీతలో. ఆ వేదములను ఆధారము చేసుకుని యజ్ఞము చేయబడుతోంది. ఆ యజ్ఞమునందు ఇవ్వబడినటువంటి హవిస్సు దేవతలకు అందుతోంది. ప్రీతి చెందినటువంటి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తున్నారు. వేళ పట్టున పడినటువంటి వర్షం ఆధారంగా భూమి మీద పాడి పంట కలుగుతోంది. పాడి పంట కలిగితే మనుష్యులు పశువులు కూడా కడుపు నిండా ఆహారం తిని నీళ్లు తాగుతున్నాయి. సంతోషాన్ని పొందినటువంటి మనుష్యులు ఉత్కృష్ట ప్రాణులు కనుక వాళ్ళు మళ్ళీ యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి మళ్ళీ హవిస్సు దేవతలకు అందుతోంది. ఇదొక ధర్మచక్రం. ఈ ధర్మచక్రం తిరగడానికి ఆధారభూతములైనవి ఏవి అంటే యజ్ఞము వేదము. ఈ యజ్ఞమును వేదమును సంరక్షించడానికి ఏ మహానుభావుడు దేవకీ వసుదేవుల కడుపున అవతారమును ఎత్తి ఒక రూపంతో ఈ భూమి మీద ప్రభవించాడో, ఆయన అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు. ఆ కంటికి కనపడేటటువంటి వాటిలో చెవులకు వినపడేటటువంటి సమస్త శబ్దములలో నారాయణ స్వరూపుడై ఆయనే ఉన్నాడు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని కదా. అటువంటి పరమాత్మ ఒక రూపాన్ని పొంది వచ్చాడు. అజాయమానో బహుధా విజాయితే. నిజానికి ఒక శరీరాన్ని పొందవలసిన అవసరం లేకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీదకు వస్తే అవతారము అంటారు. వేదములను యజ్ఞములను సంరక్షించడానికి దేవకీ వసుదేవుల కడుపున శ్రీకృష్ణ పరమాత్మ అన్న పేరుతో ఆవిర్భవించినటువంటి ఆ పరబ్రహ్మమునకు నేను నిరంతరము నమస్కరించుచున్నాను. భీష్ముడు చెప్పుకుంటున్నటువంటి స్తుతి పాఠం. అంపశయ్య మీద పడుకుని మహానుభావుడు ఆ శ్రీ మహావిష్ణువు ద్వాదశ ఆదిత్య స్వరూపమై ఉన్నాడు. 12 ఆదిత్యులు ఆయన యొక్క స్వరూపమే. ఒకనాడు బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచడానికి, అట్లాగే
దేవేంద్రుణ్ణి అనుగ్రహించడానికి వామనమూర్తిగా ఆవిర్భవించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించుతున్నాను. సురపితృకోట్లం పూర్వాపరపక్ష దినముల అమృతపాన ప్రీతిం బొరయం చేయిచు వెలిగెడు హరి సోమాత్మకొనిగొల్తు ఆత్మేశ్వరుని. శుక్లపక్షంలో దేవతలందరికీ ఓషధుల ద్వారా ఎవరు అమృతాన్ని అందిస్తున్నాడో, కృష్ణపక్షంలో పితృదేవతలందరికీ కూడా ఓషధుల ద్వారా ఎవరు అమృతాన్ని అందిస్తున్నాడో, ఏ మహానుభావుడు సోమాత్మక స్వరూపుడై మనసుకు అధిదేవతయై నాలోనే అంతరాత్మగా వెలుగొందుతున్నాడో అటువంటి పరమాత్మ స్వరూపు